తెలుగు వారందరి గౌరవం, తెలుగు వారందరి గర్వం. ఒక తెలుగు నటుడికి దక్కాల్సిన గౌరవం ఇప్పుడు దక్కుతుందనిపిస్తుంది. కారణం ఏంటంటే, నట విఖ్యాత, నట సార్వభౌమ, నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు. వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. 75 సంవత్సరాలు ఆయన నటనా జీవితంలోకొచ్చి, అలాగే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారాయన. ఈ సందర్భంగా 'తారక రామం' అనే బుక్కు మొన్న ఈ మధ్య విజయవాడలో విడుదలైంది. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అయ్యి ఎంతో గొప్పగా ఆయన ఎన్టీ రామారావు గారి గురించి, ఆయన అభిమానుల గురించి, ఆయన స్థాపించిన పార్టీ ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందనేది అన్నీ కూడా ఎంతో చక్కగా మాట్లాడారు. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు అంటే, 'తారక రామం' బుక్ రిలీజ్ అయిపోయింది. ఇంకా ఎన్టీఆర్‌కి సంబంధించిన అన్ని విశేషాలు అయిపోయినాయి అనుకునే లోపు, ఒక తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక అద్భుతమైన విషయం రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. అదేంటి అద్భుతమైన విషయం అంటే, ఇప్పటివరకు భారతదేశం మొత్తం మీద ఏ నటుడికి లేనన్ని స్టాట్యూస్, ఒక ఒక తెలుగు నటుడికి అన్ని రకాల స్టాట్యూస్ ఎక్కడ చూసినా సరే, మనం ఏ బజార్కి వెళ్ళినా సరే, అక్కడ ఎన్టీఆర్ బొమ్మ ఉంటుంది కదా, ఎన్టీఆర్ బొమ్మకి నుంచి కుడివైపు తిరగండి, ఎడమవైపు తిరగండి, పక్కన తిరగండి అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగా ప్రతి ఒక్కళ్ళకి అడ్రస్గా మారిపోయారు ఎన్టీ రామారావు గారు. తెలుగు వారంటేనే అడ్రస్ ఎన్టీఆర్ అన్నట్టుగా ఆయన క్రియేట్ చేశారు. ఇప్పుడు అలాంటిది ఇంకొకటి జరుగుతుంది. ఓఆర్ఆర్ సమీపంలో, హైదరాబాద్కి ఓఆర్ఆర్ సమీపంలో 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోమని, దాంతోపాటు ఒక నాలెడ్జ్ సెంటర్ని కూడా ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేస్తే పర్యాటకులకి బాగుంటుందని చెప్పి సంకల్పంతో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, ఫార్మర్ ఎమ్మెల్సీ మన టీడీ జనార్దన్ గారు ఎన్టీఆర్కి సంబంధించిన అనేక విశేషాలని దగ్గరుండి చూస్తాం అనేది చాలా పెద్ద విషయం. ఆ కమిటీలో ఆయనకు సపోర్ట్గా ప్రముఖ సినిమా జర్నలిస్టులు భగీరథ గారు, పర్వతనేని రాంబాబు గారు వీళ్ళందరూ కూడా ఉండి నడిపిస్తూ ఉన్నారు. చాలా ముదావహం. దేనికంటే ఎన్టీఆర్ అంటేనే ఒక హిస్టరీ. అలాంటి ఒక హిస్టరీని మన అందరికి ముందుకి, ఆయన చనిపోయి కూడా దాదాపుగా 96 సంవత్సరాలు చనిపోయాడు. అంటే 28 సంవత్సరాలు నిండిపోయి 29వ సంవత్సరం కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే 30 ఏళ్ళు దగ్గర పడుతున్నా సరే, ఇంకా ఆ మహనీయుడిని మనం గుర్తుపెట్టుకొని, మనం ఇంకా ఆయనకి పూజలు అందిస్తూ ఇట్లాంటివన్నీ చేస్తున్నాం అనేది చాలా పెద్ద విషయం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలపాలి. ఖచ్చితంగా కూడా ఒక ఎన్టీఆర్, ఇప్పుడు మన ఎన్టీఆర్ ఘాట్ని ఎంత గొప్పగా మలిచారో, దానికంటే గొప్పగా కూడా ఓఆర్ఆర్ దగ్గర 100 అడుగుల విగ్రహం ఏర్పడితే చాలా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇకపోతే గతంలో కూడా మన ఎన్టీఆర్ విగ్రహాలు కనుక లెక్కేసుకుంటే, సత్తెనపల్లి, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అత్యధికంగా 36 అడుగుల విగ్రహం ఉంది. దానికి ఇప్పుడు 3 అంతల విగ్రహం రాబోతుంది. అందుకే ఎన్టీఆర్ తెలుగు గర్వం అని చెప్పాను, ఎన్టీఆర్ తెలుగు గౌరవం అని చెప్పాను. ప్రతి ఒక్క తెలుగువారు, ప్రతి ఒక్క మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్న తెలుగువారు అందరూ కూడా మా ఎన్టీఆర్ అని చెప్పుకుంటారు. అలాంటి ఎన్టీఆర్కి సరైన నివాళులు అని చెప్పేసి మనం అనుకుంటున్నాము. ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే, అందరికీ ఎప్పుడు అయినా సరే భారతరత్న ఎందుకు రాలేదు ఎన్టీఆర్కి అనేది ప్రతి ఒక్కరి మదిలో ఉంది. భారతరత్న రావాలని చెప్పి మొన్న ఈ మధ్య బుక్ రిలీజ్లో, తారక రామం బుక్ రిలీజ్లో చంద్రబాబు గారు చెప్పడం ముదావాహం. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి భారతరత్న రావాలని కోరుకుందాం. ట్యాగ్ తెలుగు ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల.